ప్రతి మనిషికి సాధారణ జీవితం వేరు, ప్రేమలో ఉన్న జీవితం వేరు. సాధారణ మనిషి ప్రపంచంలో ఒక్కరిగా బతుకుతాడు, కానీ ప్రేమలో ఉన్నవాళ్ళు మాత్రం ప్రేమించిన వాళ్ళనే ప్రపంచంగా అనుకొని బతుకుతారు. ఒక మనిషి ఆనందంగా ఉన్నాడంటే వాడికి మనశ్శాంతి ఉందని అర్థం. అదే ఎక్కువ బాధలో ఉన్నాడంటే వాడి మనసు చితిలో పడిందని అర్థం. ఇప్పుడు మీరు చూసే ప్రేమ కథలో ఆ మనసు ఏ తీరానికి చేరుతుందో తెలుస్తుంది. పరుగులు పెట్టే జీవితంలో పరిస్థితుల్ని తారుమారు చేసిన చిన్న ప్రేమ కథ మా ఈ చిన్న చిత్రం. పొగ త్రాగటం, మద్యం సేవించడం, అమ్మాయిని ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. భార్గవ్, నిన్న శ్రావణి లెటర్ ఇచ్చింది, ఇద్దామనుకున్నాను, మర్చిపోయినా. ఇప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు చూడు. నా పేరు శ్రావణి. నేను చనిపోవడానికి ముందుగా రాస్తున్న చివరి ప్రేమ లేఖ ఇది. నేను హైదరాబాద్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఓ అబ్బాయిని చూశాను. అతని పేరు భార్గవ్. అతను అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే తనకు కూడా చాలా ఇష్టం. తను ఏ ఒక్కరోజు కాలేజీకి రాకపోయినా నాకు నరకంలా ఉండేది. అతని డ్రెస్సింగ్ స్టైల్, నడక, లుక్స్, డ్రైవింగ్ నాకు ప్రత్యేకంగా అనిపించేవి. మా ప్రేమ కొనసాగుతున్న ఇంతలోనే సెకండ్ ఇయర్ పూర్తయింది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు నన్ను టీటీసీ చేయమన్నారు. అందుకే నేను కోచింగ్కి వెళ్ళిపోయాను. ఎక్కడ ఉన్నా అతని ధ్యాసే. నా వల్ల అవ్వక మా నాన్నగారిని అడిగి అతను చదువుతున్న కాలేజీలోనే చేరాను. చాలా రోజుల తర్వాత తనను చూశాను. చాలా ఆనందంగా అనిపించింది. ఇలా కొంతకాలం మా ప్రేమ సాగింది. అతనంటే నాకు చాలా పిచ్చి, కానీ ఇంతలోనే దురదృష్టం నన్ను పలకరించింది. మా ఇంట్లో వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు. వద్దు అని ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేశారు వేరే వ్యక్తితో. పెళ్ళి అయినా కూడా భార్గవ్ని మర్చిపోలేకపోతాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. ఇక్కడ ప్రేమికులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ధైర్యం ఉంటేనే ప్రేమించండి, లేదంటే ప్రేమించకండి. ప్రేమలో ఫెయిల్ అయితే కలిగే బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. రే భార్గవ్, ఇలా ఒంటరిగా పిచ్చోడులా ఏడుస్తూ ఉంటే అమ్మాయి తిరిగి వస్తుందారా చెప్పు. అరే, గడిచిపోయిన కాలం చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి రాబోయే కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే నీకు నువ్వు నచ్చినట్లు ఊహించుకోవచ్చు కాబట్టి. కానీ ప్రస్తుతం చాలా కష్టంగా ఉంటుంది. మనం అనుభవిస్తున్నాం కదా, అనుభవించాలరా. కానీ ఎందుకు ఇలా కృంగిపోతావు? ఏం చేసినా తన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయిరా. తనని చూడాలనుందిరా, తన దగ్గరికి వెళ్ళిపోదాంరా. అరే ఏంట్రా ఇలా పిచ్చివాడిలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు? ఒక్కసారి ఆ మాట అనే ముందు ఆలోచించుకోరా. నిన్ను కనీ పెంచి నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చిన తల్లిని అడుగు, నీ ప్రాణ విలువేంటో చెబుతుంది. నువ్వు ఒంటరివాడ అయ్యావని వాళ్ళని కూడా ఒంటరి వాళ్ళని చేస్తావా? ఒకవైపు ప్రేమించిన అమ్మాయి, మరోవైపు ప్రేమించిన అమ్మ నాన్నలు.
ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం చావాలరా? ఏం అర్థం అవ్వట్లేదురా. ఏం చేయనురా? అరే నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎలానో వెళ్ళిపోయింది, కానీ నీకు ప్రేమను పంచిన అమ్మ నాన్నలు ఉన్నారు కదరా, వాళ్ళ కోసం బతుకు. అరే నవీన్ లేవరా. అరే శ్రావణి దగ్గరికి వెళ్దాం పదరా. అరే నవీన్ లేవరా, తనకి చీకటి అంటే భయం రా. అరే ప్లీజ్ రా. అరే ఏంట్రా టైం కాని టైంలో దయ్యాలు తిరిగే సమయంలో సమ్మత్ దగ్గరికి వెళ్దామంటావు? తనకి చీకటి ఉండడం అంటే చాలా భయం రా. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. వెళ్దాం రా. అరే ప్లీజ్ రా. అరే ఇప్పుడు నువ్వు విన్నావు కానీ ప్లీజ్ రా, మార్నింగ్ తీసుకెళ్తారా ప్లీజ్, పడుకోరా. అరే నవీన్ మార్నింగ్ అయింది లేవురా. శ్రావణి దగ్గరికి వెళ్దాం లేవురా. అరే లేవురా ప్లీజ్ రా. అరే శ్రావణి దగ్గరికి వెళ్దాం లేవురా. నేను కొద్దిసేపు అయినా వస్తాను, వెళ్ళరా. సరేరా నేను వెళ్తున్నా, నువ్వు తర్వాత రా. సరేరా, జాగ్రత్త. ఎవరు మీరు? ఎందుకు కొడుతున్నారు? భార్గవ్, రే లేవురా. రే నేను రా నవీన్ని, చూర్రా. రే భార్గవ్, రే లేవురా. రే భార్గవ్ లేవురా. శ్రావణి దగ్గరికి వెళ్దాం రా. శ్రావణి దగ్గరికి వెళ్దాం రా. సరేరా, అక్కడికే వెళ్దాం పదా.
నేను ఊహో తెలిసాక ఎప్పుడు ఏడవలేదు. నవ్వుతో వచ్చిన కన్నీళ్ళే తప్ప బాధతో వచ్చే కన్నీళ్ళు అంటే నాకు తెలియదు. శ్రావణి, చచ్చిపోయేంత ధైర్యం ఉన్నదానివి కలిసి బతుకుదామని గట్టిగా ఎందుకు అడగలేదు? మనం ప్రేమించిన ఎక్కడో అక్కడ హ్యాపీగా ఉంటారని వదిలేయచ్చు, కానీ ఇలా చచ్చిపోతే ఎలా బతకాలే? నిన్ను ప్రేమించేటప్పుడు ఊపిరి ఉన్నంత వరకు నీ తోడుంటా అని చెప్పాను కదా, అందుకే రే నీ ఊపిరి ఆగిన క్షణమే ఇంటికి వెళ్దాం రా. నీతో నేను రావాలనుకుంటున్నాను. ప్లీజ్. వచ్చేస్తానే, నీతో వచ్చేస్తాను. వెళ్ళిపోతున్నావా నువ్వే నా ప్రేమ, వెళ్ళిపోతున్నావా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళి అరే ఇక్కడే ఆపరా. అరే నువ్వు వెళ్ళరా, నా బైక్ తీసుకొని నేను వస్తాను. తొందరగా రారా ప్లీజ్. అరే వీడు ఇంకా రావట్లేదు, అక్కడే ఉన్నాడా ఏంటి? 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాదని, ఎన్నో సంవత్సరాలు తిరిగిన స్నేహితులను బంధువులను కాదని, 4 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు ఇలా చేసుకుంటావారా? ఇదేమన్నా న్యాయమారా? ఆలోచించుకో. తను అంటే పిచ్చితో చచ్చిపోదాం అనుకున్నాను రా. ఏం చేయాలరా చెప్పురా. సరేరా, ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. అమ్మ నాన్న వెయిట్ చేస్తారు, తర్వాత మాట్లాడదాం. నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు తప్ప ఈ ప్రపంచంలో నిన్నెవరు మార్చలేరు. ముందుగా నీ మనసులో నా ప్రేమ కథ ముగిసిందనుకో, పొరపాటున తప్పు చేశాననుకో, నా అంచనా తప్పైందనుకో, ముందుగా నిన్ను నువ్వు క్షమించుకో. ఫోన్లో ఉన్న జ్ఞాపకాలన్నీ చెరిపేయి. అప్పుడే నువ్వు అమ్మాయిని సగం మర్చిపోగలవు. సరేరా, ఇప్పటి నుంచి చెప్పినట్టే చేస్తా. ఫెయిల్యూర్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో సక్సెస్ని రిసీవ్ చేసుకోగలుగుతావు. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి అది నేర్పిన గుణపాఠాన్ని నేర్చుకుంటావో అప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతుంది. జిమ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఆటో ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి, మైండ్ రిలీఫ్ కూడా అవుతుంది. ఇలా రారా భార్గవ్, ఎక్సర్సైజ్ చేద్దాం. ఈరోజు నువ్వు చెప్పినట్టు విన్నాను కాబట్టి చనిపోదాం అనుకున్న అసాధారణమైన మనిషిని మామూలు వ్యక్తిగా మార్చావు. నీలాంటి మిత్రుడు నాలాంటి లవ్ ఫెయిల్కి ఒక్కడు ఉంటే చాలు, ప్రేమ ఎప్పటికీ చావదు. ఈ జన్మలో నీ రుణం ఏ విధంగా తీర్చుకోగలనురా? ప్రతి ఒక్కరూ లవ్లో ఫెయిల్ అయితే చచ్చిపోవడం ఒకటే మార్గం అనుకుంటారు, కానీ దాన్ని మించిన పిరికితనం ఇంకోటి లేదు. నీ జీవితంలో ప్రేమ అనేది ఒక భాగం మాత్రమే, కానీ ప్రేమే జీవితం కాదు. నీ జీవితంలో కెరియర్, పేరెంట్స్ ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకో. ప్రేమించడం చాలా ఈజీ, కానీ మర్చిపోవడం చాలా కష్టం. ఎందుకంటే ఓ అమ్మాయి ఏడుస్తుందంటే 1000 కారణాలు ఉండొచ్చు, కానీ ఒక అబ్బాయి ఏడుస్తున్నాడంటే దానికి అమ్మాయి మాత్రమే కారణం. మన జీవితంలో కష్టమైన పని, కరెక్ట్ అయిన పని ఒకే ఒకటి, మర్చిపోవడానికి ప్రయత్నించడం. నువ్వు ఎప్పుడు ఇలా ఒంటరి కూర్చొని ఏడుస్తుంటే చివరికి కన్నీళ్ళు తప్ప ఏమి మిగిలవు. జీవితంలో నీలాంటి మిత్రుడు ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఎందుకంటే చివరికి అందరూ విడిచి వెళ్ళినా నువ్వు ఈ కన్నీళ్ళు మాత్రమే మిగిలిపోయాయి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప జత ఏంటో తెలుసా? కన్నీళ్ళు, చిరునవ్వు మాత్రమే. అవి రెండు ఎప్పుడు కలిసి రావు, కానీ గడిచిన కాలం గుర్తు చేసుకుంటే అవి రెండు కలిసి వస్తాయి. వాటిని మధుర క్షణాలు అంటారు, కానీ అవి శాపాలుగా మార్చుకోకూడదు. ఐస్ ముక్కని నీళ్ళలాగా, నీళ్ళని ఐస్లాగా మార్చడం సహజ ధర్మం, కానీ మనం మారలేం. ఎందుకంటే గొంగలి పురుగు సీతకొక చిలుకలాగా మారుతుంది, కానీ సీతకొక చిలుక గొంగలి పురుగులాగా మారలేదు. ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ నాలా ఇలా ఆలోచిస్తే ఏ ఒక్కరు చనిపోరు, వాళ్ళు ప్రేమ పిచ్చి అనుకొని చనిపోతున్నారు. ఇకనైనా ఆలోచించుకో, జీవితానికి కన్నీటిని మిగులుస్తావా లేదా అలలకు భయపడే పడవ సముద్రంలో తిరగడానికి పనికిరాదు. గెలిపించుకునే ధైర్యం లేని మనుషులు ప్రేమించడానికి పనికిరారు. అవును, నిజమే, ధైర్యం లేని ప్రేమ గెలవలేదు.
అంతేకాదు ఒకరిని మనశ్శాంతిగా బతకనివ్వదు. మనం మనుషులం, మన శక్తి ఏంటో మనకు తెలుసు, మన వాళ్ళేంటో మనకు తెలుసు. మరి ఒకరిని ప్రేమించి నిండా మునిగి అప్పుడు మన వాళ్ళు ఒప్పుకోరేమని చేస్తూ బ్రతకడం కన్నా ప్రేమించకపోవడం విన్నా కదా. మన జేబు నుంచి డబ్బులు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే వాళ్ళు మనకేదో ఇస్తున్నారని అర్థం. మన మనసులోంచి ప్రేమ అవతల వ్యక్తి గుండెని తాకిందంటే వాళ్ళు తమ జీవితాన్ని మనకి ఇస్తున్నారని అర్థం. సో ప్రతి అమ్మాయికి అబ్బాయికి చెప్పేది ఒకటే, ధైర్యం ఉంటేనే ప్రేమించండి, లేదంటే ఆ ప్రేమకి దూరం ఉండండి.